ముషీరాబాద్ బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం బాగలింగంపల్లిలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కులగణన లేకుండా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి బీసీల వ్యతిరేకత తప్పదు. రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా గలం విప్పాలి. పార్టీల అధిష్టానాలకు లేఖలు రాయాలి. బీసీల పక్షాన నిలవాలి. విస్మరిస్తే ప్రతిఘటన తప్పదు అని హెచ్చరించారు. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, అదే రకంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా సర్వీస్ చేస్తున్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ఇవాళ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఆ రోజు బీసీలకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత అసెంబ్లీ లోపల సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిల్లు.